వీడియో 2.0 అనే యాప్ నిన్ననే ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఎందుకంటే చాలామంది సోషల్ మీడియాలో మనోళ్ళు పెడతా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే టీడీపీ వాళ్ళంతా కూడా దాన్ని యాక్ట్ చేసి దాన్ని డిలీట్ చేసే పరిస్థితి చేస్తా ఉన్నారని చెప్పే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు మన సొంత యాప్ తయారు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఏదున్నా ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఏదైనా కానీ ఈ యాప్లో లోడ్ చేసుకొని వాళ్ళకి పంపించచ్చు. డౌన్లోడ్ కాదు కానీ లోడ్ చేయొచ్చు. ఏదన్నా పోలీసు వాళ్ళు ఇబ్బంది ఉన్నా, లేకపోతే అధికారులు ఇబ్బంది ఉన్నా, రెవెన్యూ వాళ్ళు ఇబ్బంది ఉన్నా, ఏ దానికైనా కూడా మన పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతూ ఉంది అనే పక్షంలో దీనికి ఈ యాప్కి పంపించేస్తే అక్కడంతా కూడా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో పోతాయి. ఆ రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆఫీస్లో ఇవన్నీ కూడా మీరు ఏదైతే కంప్లైంట్ చేసి ఉంటారో అవన్నీ కూడా అక్కడ నామోదు కాబడతారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఇప్పుడుండే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. టీడీపీ వాళ్ళు చేసే అరాచకాలని, దౌర్జన్యాలని చూస్తూ ఉన్నాం. మన పార్టీ కార్యకర్తల మీద రాష్ట్రం అంతా కూడా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. మహిళల మీద కూడా అనేక దాడులు చేయడం జరుగుతూ ఉంది. నిన్ననే మన సాక్షి టీవీలో చూసాం. ఒక మహిళని ఇష్టానుసారంగా కొట్టి బట్టలు లేకుండా ఉన్న పరిస్థితి కూడా నిన్న కూడా వచ్చింది. ఈ విధంగా రాష్ట్రంలో అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి, హత్యలు ఎక్కువైపోతున్నాయి. ఈ విధంగా జరుగుతూ ఉంది. అంతా టీడీపీ నాయకులే, అనుచరులే ఇవన్నీ కూడా చేస్తూ ఉండే పరిస్థితి కూడా రాష్ట్రంలో కనపడుతూ ఉండే పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా వాళ్ళ ఎక్కువ దౌర్జన్యాలు అయిపోయిన పరిస్థితి కూడా ఉంది. దీనికే మన వాళ్ళు ఏదైనా కానీ సమస్యలు వచ్చినప్పుడు ఈ యాప్లో మనము లోడ్ చేసామంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్లో నమోదైపోతారు. కాబట్టి అందరూ కూడా మన పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఏ విధంగా అది యాప్ కూడా చేసుకోవచ్చు అనేది కూడా చాలామందికి తెలియకపోవచ్చు. ఆ విషయంలో కూడా తెలియకపోతే మన ఆఫీస్లో వచ్చేసి ఏదన్నా కానీ దాన్ని యాప్ని లోడ్ చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకే ఏదున్నా కూడా చాలామంది తెలియదు. ఇది ఇవన్నీ కూడా పోవాలి. ఫస్ట్ అది ఎంటర్ అయితే జగన్ 2.0 సూపర్ యాప్ కంప్లీట్గా ఇన్స్టాలేషన్ చేసే ప్రోగ్రెస్ ఇది, ప్రాసెస్ ఇది. తర్వాత స్టెప్ 2లో సెలెక్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు, అంటే నువ్వు తెలుగులో పంపిస్తావా ఇంగ్లీష్లో పంపిస్తావా దాన్ని కూడా స్టెప్ 2లో చేసుకోవాలి. స్టెప్ 3లో ఎంటర్ మొబైల్ నంబర్ చేస్తే ఓటీపీ సెండ్ దిస్ మొబైల్ నంబర్కి. మళ్ళీ ఓటీపీ కూడా వాళ్ళకి ఏదన్నా మనం పంపించిన తర్వాత ఓటీపీ వస్తే వాళ్ళకి చెప్పాలా. నెక్స్ట్ వాళ్ళు ఎంటర్ చేసినప్పుడు ఓటీపీ వస్తాయి కదా, ఓటీపీ నెంబర్ చెప్పాలి వాళ్ళకి. ఎంటర్ డీటెయిల్స్ లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్. ఈమెయిల్ ఐడి ఆప్షనల్. అది ఆప్షనల్ అంటే ఈమెయిల్ ఐడి ఉంటే ఇవ్వచ్చు, లేకుంటే లేదు. 223 CHD. అది మనం ఓటీపీ ఎంటర్ అయినాక ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్ ఇది పెట్టాక మనకు మళ్ళీ ఆప్షన్ లో రెఫరల్ కోడ్ అడుగుతుంది. ఆ రెఫరల్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇంకా మనకి యాప్ డౌన్లోడ్ అయిపోతుంది. అది 223 CHD4C అనేది నంబర్ మంది, రెఫరల్ నంబర్. నా తర్వాత ఆఫ్టర్ ఎంటర్ రెఫరల్ కోడ్, లొకేషన్ ఆప్షనల్. అంటే మన లొకేషన్ మనం ఇష్టం ఉంటే పెట్టచ్చు, లేకపోతే లేదు. లాస్ట్ ఎంటర్ నెక్స్ట్ బటన్ అండ్ యాప్ విల్ ఓపెన్ అయిపోతుంది. ఇవన్నీ ఉన్నాయి. అది చాలా మందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళకు కూడా ఇప్పుడే ఎంటర్ అయిపోయినారు. దీంట్లో సెల్ ఫోన్ అంతా ఎంటర్ అయిపోయింది, ఓపెన్ చేసుకున్నారు. ఏదైనా సమస్యలు ఉంటే కూడా మామూలుగా చాలా మంది విలేజర్స్తోన
వాళ్ళకి అనుకూలంగా ఉండే ఫోన్లే ఉండవు. అందుకే వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఏదైనా ఉన్నా కూడా ఇటు వచ్చి మన ఆఫీస్లో వచ్చేసి అవన్నీ కూడా విషయాలు అంటే ఇబ్బందులు ఏదైనా ఉంటే చెప్పేస్తే మన ఫోన్ల ద్వారా వాళ్ళకి అప్డేట్ చేస్తారు, సరిపోతుంది. ఏదున్నా కూడా ఈ మంచి కార్యక్రమాన్ని ప్రజలు, మన పార్టీ నాయకులు, మన కార్యకర్తలు అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇది చాలా మంచి నిర్ణయం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే మనం ఏదైనా పెట్టి సోషల్ మీడియాలో వాళ్ళు యాక్ట్ చేసి దాన్ని డిలీట్ చేసే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి తెలుసుకున్నారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని పెట్టే పరిస్థితి వస్తూ ఉందని కూడా మన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికి చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరైనా కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా మన ద్వారా మన కష్టాలని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా వాళ్ళు ఏమంటే వాళ్ళు డైరెక్ట్ లింక్లో ఉంటారు. వీళ్ళు ఆ పార్టీకి వీళ్ళకి మధ్యలో ఎలాంటి ఇది లేక అంటే ఎవరు అడ్డంకులు లేకుండా డైరెక్ట్గా వాళ్ళతోనే కాంటాక్ట్లో ఉన్నట్లుగా ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినారు. అందుకే ఇవన్నీ కూడా ప్రతివారు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కూడా మన వాళ్ళకి నేను చెప్పడం జరుగుతుంది. తెలియని వాళ్ళు మన ఆఫీస్లో వచ్చేసి ఇక్కడ ఏదైనా ఉన్నా ఊళ్ళో గ్రామాల్లో ప్రాబ్లమ్స్ కానీ, మళ్ళీ ఏదైనా అధికారుల ఇబ్బందులు కానీ ఏదున్నా తెలియజేసేదానికి ఇది ఒక యాప్ మంచి పని చేస్తా అని చెప్పేసి నేను తెలియజేస్తాను. నమస్కారం.